నేను టైలరింగ్ క్లాసులకు వెళ్తున్నానని తెలుసు కదా. డ్రెస్సుల్లో నాకు నచ్చిన ప్యాటర్న్ నేర్చుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేశాను. ఇది ఒక 2 months కోర్సు. బ్లౌజుల్లో నేను ఒక 4 టైప్సే నేర్చుకుంటున్నాను. 3 టక్స్ బ్లౌజు, 4 టక్స్ బ్లౌజు, ప్రిన్సెస్ కట్ బ్లౌజు, బోట్ నెక్ బ్లౌజు, డీప్ నెక్ బ్లౌజు, వీ నెక్ బ్లౌజు, అట్లాంటి బ్లౌజులు నేర్చుకుంటున్నాను. బ్లౌజులు నేర్చుకునేటప్పుడు డాట్ డిస్టెన్స్ కరెక్ట్గా పెడతానికి ఒక స్కేల్ ఉండిద్ది. ఆ స్కేల్ తీసుకొని నీకు పర్ఫెక్ట్గా వచ్చింది డాట్ డిస్టెన్స్ అని చెప్పారు మ్యామ్. అందుకే నేను ఆ స్కేల్ని పర్చేజ్ చేశాను, మీషోలో ఆర్డర్ చేశాను. ఇది 3 piece సెట్ అనమాట. ఇలా తీసుకుంటే చాలా తక్కువ రేట్కి వచ్చింది. ఓన్లీ 1 ఆర్డర్ చేస్తుంటే ఒక్కోటే 200 and 250 ఉంది. నాకు ఈ 3 scales 300కి వచ్చినాయి. ఇది డాట్ డిస్టెన్స్ స్కేల్ అనమాట. ఈ స్కేల్తో మనం 3 టక్స్ బ్లౌజు, 4 టక్స్ బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ మధ్య డిస్టెన్స్ని పర్ఫెక్ట్గా పెట్టొచ్చంట. ఇది వరకు ఒకసారి నేను ఆర్డర్ చేశాను, మీకు తెలిసే ఉండిద్ది, చూపించాను. ఆర్మ్ హోల్ కరువు స్కేలు. ఇదంతా యూజ్ అదని చెప్పారు, కానీ ఉంది కదా అని తీసుకున్నాను. ఇది మట్టికి నాకు బెస్ట్గా యూజ్ అయ్యిద్ది, చాలా మంచిగా యూజ్ అయ్యిద్ది. స్కాలప్ స్కేలు ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా ఈ స్కాలప్స్ డిజైను. మనం నార్మల్గా ఏదైనా డబ్బా మూతతోనో బాటిల్ క్యాప్తోనో కూడా పెట్టచ్చు, కానీ ఇలా స్కేల్ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది కదా ఆ మెజర్మెంట్. అందుకనే ఇది 3 piece సెట్, అందుకని తీసుకున్నాను.